చాలా దారుణం, హేయమైనది. ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉండి ఎమ్మెల్యేగా తణుకులో ఉంటూ ఆరుమిల్లి రాధాకృష్ణ అనే వ్యక్తి ఒక సామాన్య ఆటో తొలుకునే దుర్గారావు అనే అతని మీద అతను చేసిన తప్పేంటంటే అతని ఆటో వెనకాల నా బొమ్మ జగన్ గారి బొమ్మ ఉండటమే అతను దానికి కారణం. ఆ బొమ్మలు చూసి ఆ ఆటోని క్రాస్ చేసి ఆపి కొడక అనే దుర్భాషలు, నా నోటికి కూడా చెప్పలేను అలాంటి దుర్భాషలు మాట్లాడి జగన్ ఏమన్నా వచ్చి పీకుతారా అని ఒక సామాన్య కార్యకర్త మీద ఒక ఎమ్మెల్యేగా ఉండి నడి రోడ్డులో జనం అందరూ చూస్తుండగా ట్రాఫిక్ జాము మధ్యలో ఆపి ఇంత దుర్భాషలు ఆడుతున్నట్టు ఈ రాధాకృష్ణ ఎంత దిగజారిపోయాడనేది ఇప్పుడు అర్థమవుతోంది. ఒక ఆటో డ్రైవర్ మీద నీ ప్రతాపం చూపిస్తున్నావంటే నువ్వు ఒక మనిషివేనా? అసలు నువ్వు ఒక మానవ జన్మ ఎత్తేవా? నువ్వు ఒక ఎమ్మెల్యేవేనా? ఇవాళ ప్రజా ప్రతినిధిగా ఉన్నావంటే ఒక గౌరవాన్ని పెంచుకోవాలి. నువ్వు ఇంతకు ముందు చేసిన ఏమీ తగ్గవలేదు. ఇంతకు ముందు ఒక ఎస్ఐని నేల మీద కూర్చోబెట్టావు, ఒక కానిస్టేబుల్ ని దుర్భాషలాడావు, ఒక మహిళని చూడకుండా కూడా ఆమె ఛాతీ మీద గుద్దుకుంటా వెళ్ళిపోయావు. నువ్వు ఎన్ని కార్యక్రమాలు ఎన్ని రకాలు చేసావు. నువ్వు అవన్నీ మర్చిపోయారు అనుకుంటున్నావా? మళ్ళీ ఈ రోజున ఒక ఆటో డ్రైవరు ఒక కాపులకి సంబంధించిన వ్యక్తిని ఇంత నువ్వు దుర్భాషలాడి ఇంత ఇది చేస్తున్నావంటే నువ్వు టోటల్ గా దిగజారిపోయావు రాధాకృష్ణ. ఇవాళ మరి మీరు అతన్ని పోలీసులు స్టేషన్ కి తీసుకెళ్లి అతని మీద ఏగవాలిన అతనికి ఏదన్నా దౌర్జన్యం చేసినా మా కార్యకర్తలు మా నాయకులు మేము ఊరుకునేది లేదు. కానీ నువ్వు ఎన్ని దౌర్జన్యాలు చేసినా మా కార్యకర్తలు జగన్ బలమే ఎదురించి నిలబడతాం. మేము తప్పులు చేయం, తప్పులు మాట్లాడం. కానీ మీరు చేసే తప్పులకి, మీరు చేసే దుర్మార్గాలకి మేము ఎదురుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మా కార్యకర్తల్ని ఏ మాత్రం కూడా ఏగవాలన్నా సరే ఈ రోజు జరిగిన సంఘటన చాలా దారుణం, హేయమైనది. ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉండి ఎమ్మెల్యేగా తణుకులో ఉంటూ ఆరుమిల్లి రాధాకృష్ణ అనే వ్యక్తి ఒక సామాన్య ఆటో తొలుకునే దుర్గారావు అనే అతని మీద అతను చేసిన తప్పేంటంటే అతని ఆటో వెనకాల నా బొమ్మ జగన్ గారి బొమ్మ ఉండటమే అతను దానికి కారణం. ఆ బొమ్మలు చూసి ఆ ఆటోని క్రాస్ చేసి ఆపి కొడక అనే దుర్భాషలు, నా నోటికి కూడా చెప్పలేను అలాంటి దుర్భాషలు మాట్లాడి జగన్ ఏమన్నా వచ్చి పీకుతారా అని ఒక సామాన్య కార్యకర్త మీద ఒక ఎమ్మెల్యేగా ఉండి నడి రోడ్డులో జనం అందరూ చూస్తుండగా ట్రాఫిక్ జాము మధ్యలో ఆపి ఇంత దుర్భాషలు ఆడుతున్నట్టు ఈ రాధాకృష్ణ ఎంత దిగజారిపోయాడనేది ఇప్పుడు అర్థమవుతోంది. ఒక ఆటో డ్రైవర్ మీద నీ ప్రతాపం చూపిస్తున్నావంటే నువ్వు ఒక మనిషివేనా? అసలు నువ్వు ఒక మానవ జన్మ ఎత్తేవా? నువ్వు ఒక ఎమ్మెల్యేవేనా? ఇవాళ ప్రజా ప్రతినిధిగా ఉన్నావంటే ఒక గౌరవాన్ని పెంచుకోవాలి. నువ్వు ఇంతకు ముందు చేసిన ఏమీ తగ్గవలేదు. ఇంతకు ముందు ఒక ఎస్ఐని నేల మీద కూర్చోబెట్టావు, ఒక కానిస్టేబుల్ ని దుర్భాషలాడావు, ఒక మహిళని చూడకుండా కూడా ఆమె ఛాతీ మీద గుద్దుకుంటా వెళ్ళిపోయావు. నువ్వు ఎన్ని కార్యక్రమాలు ఎన్ని రకాలు చేసావు. నువ్వు అవన్నీ మర్చిపోయారు అనుకుంటున్నావా? మళ్ళీ ఈ రోజున ఒక ఆటో డ్రైవరు ఒక కాపులకి సంబంధించిన వ్యక్తిని ఇంత నువ్వు దుర్భాషలాడి ఇంత ఇది చేస్తున్నావంటే నువ్వు టోటల్ గా దిగజారిపోయావు రాధాకృష్ణ. ఇవాళ మరి మీరు అతన్ని పోలీసులు స్టేషన్ కి తీసుకెళ్లి అతని మీద ఏగవాలిన అతనికి ఏదన్నా దౌర్జన్యం చేసినా మా కార్యకర్తలు మా నాయకులు మేము ఊరుకునేది లేదు. కానీ నువ్వు ఎన్ని దౌర్జన్యాలు చేసినా మా కార్యకర్తలు జగన్ బలమే ఎదురించి నిలబడతాం. మేము తప్పులు చేయం, తప్పులు మాట్లాడం. కానీ మీరు చేసే తప్పులకి, మీరు చేసే దుర్మార్గాలకి మేము ఎదురుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మా కార్యకర్తల్ని ఏ మాత్రం కూడా